వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి శ్రీమతి లలితా వర్మ గారి రచన జానికమ్మ కథ వింటారు. రండి బాబు, రండి రండి అని నవ్వుతూ ఆహ్వానించి, అట కూకోండి బాబు, 2 నిమిషాల్లో వేసి ఇచ్చేద్దారి అంటున్న జానికమ్మతో, కొట్టు మూసేసి వెళ్ళిపోయావనుకున్నామే, బాగా పొద్దుపోయింది కదా అంటూ బండి పార్క్ చేసి బల్ల మీద కూర్చున్నా. మా ఆవిడొచ్చి నా పక్కనే కూర్చుంది. మీరీ పూట ఆలస్యంగా వస్తారని తెలుసు బాబు, అందుకే వెళ్ళకుండా కాసు కూసున్నాను అంది జానకమ్మ పొయ్యి మీదున్న మూకుట్లో బోండాలు లాఘవంగా జారవిడుస్తూ. మా ఆవిడ కన్నార్పకుండా జానకమ్మ బోండాలు వేయడాన్నే పరీక్షగా చూస్తోంది. ఎంత చూసినా అలా వేయడం మాత్రం ఆవిడికి చేత కాదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా బోండాలు అప్పచ్చులయ్యేవి. పైగా జానకమ్మ వేసే బోండాలు, వాటితో పాటు ఆవిడిచ్చే కొబ్బరి చట్నీ తింటుంటే నా సామిరంగా స్వర్గానికి బెత్తడు దూరంలో ఉన్నావా అన్నట్టుంటుంది. ప్రతి గురువారం క్రమం తప్పకుండా జానికమ్మ కొట్లో బోండాలు తినడం అలవాటైంది మాకు. సంవత్సరం పైగా గడిచింది. జానికమ్మ బోండాలు వేస్తూనే ఆ మాట ఈ మాట మాట్లాడడం, మా ఆవిడ కూడా ఆవిడతో మాటలు కలపడంతో ఆవిడ గురించిన వివరాలన్నీ తెలిసాయి. వాళ్ళది గోదావరి జిల్లాలోని పల్లెటూరని, బ్రతుకు తెరువు వెతుక్కుంటూ ఈ ఊరొచ్చారని, భర్త మేస్త్రీ పని చేస్తాడని, ఒక్కతే కూతురని, బాగా చదివించాలనుందని, ఇలా చాలా విషయాలు రాబట్టింది మా శ్రీమతి. మార్చి నెలాఖరు కావడంతో మాకు బ్యాంకులో పనెక్కువై ఆలస్యంగా బయలుదేరాం. ప్రతిరోజు సాయంత్రం 5 నుండి 8 దాకా ఆ కొట్టు తెరిచే ఉంటుంది. ఇవాళ 9 అయింది. జానికమ్మ వెళ్ళిపోయి ఉంటుందనే అనుకున్నాం. ఆలస్యమైనా గురువారం మేము తప్పకుండా తన దగ్గర బోండాల కోసం వస్తామని తెలిసి మా కోసం ఎదురు చూస్తున్న ఆమె అభిమానానికి మనస్సు నిండిపోయింది. నిత్యం బ్యాంకులో లెక్కలేసుకుంటూ గడిపే మాకు ఈవిడ అభిమానాన్ని లెక్క వేయడం చేతకాలేదు. కమ్మటి బోండాలు తిని ఇంటికెళ్తూ ఆ మాటే అనుకున్నాం. అన్నీ సరే గాని ఆవిడ మనం చెప్పినట్టుగా ఆ కొట్టు కాస్త మోడరేట్ చేసుకుంటే బాగుండేది కదండి. ఆ ఇరుకులో పొయ్యికి దగ్గరగా కూర్చుని తినడం కాస్త ఇబ్బందిగా ఉంది కదూ అంది మా శ్రీమతి. నిజమే, రోడ్డు సైడ్ ఓ చిన్న గది. సాయంత్రం పూట బ్యాంకు నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం. గది బయట దాదాపు రోడ్డుకు దగ్గరగా నిలబడి తింటూ ఉంటారు జనం. ఒకసారి చెప్పాను, బ్యాంకు నుండి లోన్ ఇప్పిస్తానమ్మా, మరో చోట మంచి వసతులతో హోటల్ పెట్టుకోవచ్చు అని. హబ్బే, ఆవిడ ఒప్పుకోలేదు. ఎందుకులేండి బాబు లోన్లు కట్టుకోవడం, ఆ లోన్ ఏదో మా అమ్మాయి పెద్ద చదువుల కోసం తీసుకుందారి అంది. జానికమ్మ భర్త కూడా అదే మాట అన్నాడు. అలా కొన్నాళ్లు గడిచాయి. మే నెలలో మా బావమరిది పెళ్లికి ఊరెళ్లాల్సి వచ్చింది. వారం రోజులు లీవ్ పెట్టుకుని వెళ్లాల్సిందే అంది మా ఆవిడ. నువ్వెళ్ళు కావాలంటే, నేను పెళ్లి రేపనగా వస్తాను. అక్కడ నువ్వు మీ వాళ్లతో ఎంజాయ్ చేస్తూ ఉంటే పిచ్చి పుల్ల ఇలా మీ మధ్య కూర్చోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందున ఆడమలయాళమే ఎక్కువ, నాకు కంపెనీ ఉండదు అన్నాను నేను. మా శ్రీమతి, కాదు కూడదు, ఒక్కగానొక్క బావమరిది, మీరు రావాల్సిందే అంటూ ఆర్డర్ వేసింది. ఏం చేస్తాం, అందరిలాగే నేను అంతేగా బ్యాచే మరి. ఇద్దరం మా బ్యాంకుల్లో, మేమిద్దరం చెరొక బ్యాంకులో పనిచేస్తాంగా, లీవ్ శాంక్షన్ చేయించుకున్నాం. పెళ్ళికెళ్లే ముందు రోజు నా వర్క్ అవగానే మా ఆవిడ పనిచేసే బ్యాంకుకెళ్ళి ఆవిడ్ని పికప్ చేసుకుని ఇంటి దారి పట్టాం. జానికమ్మ కొట్టు సమీపించేసరికి ఘుమఘుమలాడే బోండాల వాసన. ఏమోయ్, బోండాలు తిని వెళ్దామేమిటి అడిగాను మా శ్రీమతిని. ఇవాళ గురువారం కాదుగా అంది. అవుననుకో, రేపు పొద్దున్నే ఊరెళ్తున్నాం కదా, మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదా అన్నాను. అదేదో బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోవడం అన్నట్టు, కంపల్సరీ అన్నట్టు. జిహ్వ చాపల్యం అట్లాంటిది. అందున జానికమ్మ మైసూర్ బోండాల రుచి అట్లాంటిది మరి. నా బండిని కొట్టు ముందు ఆపా. బయట జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. కానీ లోపల మేం కూర్చునే బల్ల ఖాళీగానే ఉంది. జనాల్ని తప్పించుకుంటూ లోపలికెళ్తున్న మమ్మల్ని చూసి నవ్వింది జానకమ్మ. ఆ నవ్వులో ఏదో ఆప్యాయత. రండి రండి అంది.
ఆ పిలుపులో కూడా ఎంత ఆత్మీయతో వెళ్ళి కూర్చున్నాం. ఓ కుర్రాడు బయట నిలబడి తింటున్న వాళ్ళకి సప్లై చేస్తున్నాడు. జానికమ్మ మా ఇద్దరికీ వేడివేడి బోండాలు చట్నీ ప్లేట్లో పెట్టి ఇస్తూ, ఈ లక్ష్యం ఊరం కాదు కదండి, ఇట్టా వచ్చారేంటమ్మగారు అంది చెరగని చిరునవ్వుతో. రేపు ఊరెళ్తున్నాను జానికమ్మ, మళ్ళీ వారం 10 రోజులు అయ్యాకే వచ్చేది. నీ బోండాలు మిస్ అవుతాం కదా, అందుకే వెళ్లే ముందు తినేళ్దామని అంటున్న మా శ్రీమతిని మురిపెంగా చూసింది జానికమ్మ నవ్వుమోముతో. మేం తినడం ముగించాక, బాబు ఒక్క మాట బాబు, మా అమ్మాయి ఇంటర్ పాస్ అయిపోనది, అదేదో కోచింగ్ తీసుకోవాలంట. డబ్బు అవసరమైతే లోన్ తీసుకుందారని మా ఆయన మిమ్మల్ని అడుగుతానన్నాడండి. ఓ మాట మీ చెవినేద్దారని చెప్తున్నానండి అంది మూకుట్లో బోండాలు తిరగేస్తూ. ఓ అలాగే జానకమ్మ, ఊరు నుండి వచ్చాక చూద్దాం, లోన్ ఇప్పించే పూచి నాది అని హామీ ఇచ్చి బయలుదేరాం. వారం తర్వాత తిరిగొచ్చి డ్యూటీల్లో చేరిపోయాం. సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు జానకమ్మ టిఫిన్ సెంటర్ మూసి ఉండడం చూసి ఊరెళ్ళిందేమో అనుకున్నాం. ఆ తర్వాత వరుసగా 2 రోజులు అదే పరిస్థితి. గురువారం నాడు మాత్రం కొట్టు దగ్గర బండి ఆపి పక్కనే ఉన్న మెడికల్ షాపులో వాకపు చేశా జానికమ్మ గురించి. మీకు తెలీదా సార్, ఆవిడ లేదు అన్నాడు షాప్ అతను. అదేనయ్యా, లేదు కాబట్టే అడుగుతున్నాను, ఆవిడ ఊరికేమైనా వెళ్ళిందా అని అన్నాను. లేదు సార్, ఆవిడ చనిపోయింది. అతని సమాధానంతో ఒక్కసారి షాక్కి గురై నా శ్రీమతి వంక చూశాను. ఏంటి అని తెరిచిన నోరు తెరిచినట్టే ఉంచేసింది ఆవిడ. మళ్ళీ మెడికల్ షాప్ అతని వైపు తిరిగి, ఎలా బాబూ అంటూ వివరాలు అడగబోయాను. అతడు గిరాకీ పోతే దొరకదన్నట్టు నా వైపు చూడను కూడా చూడకుండా కస్టమర్స్తో బిజీగా ఉన్నాడు. అతను చెప్పేలా లేడని నిర్ధారించుకున్నాక మెట్లు దిగాం. మరో పక్కనున్న కిరాణా షాప్ అతన్ని అడగాలని వెళ్తున్నంతలో కనిపించాడు జానికమ్మ భర్త సుబ్బారావు. బాబుగారు అంటూ దగ్గరికొచ్చాడు మమ్మల్ని చూడగానే. మీరే పోటీటే పోతారని తెలుసు బాబో, మీకోసమే అత్తన్నా అన్నాడు. సహజంగా గంభీరంగా ఉండే అతని కంఠస్వరం పీలగా జీవం లేనట్టుగా నూతిలోంచొచ్చినట్టుగా ఉంది. మొహం పీక్కుపోయి కళ్ళు ఎండిన నీటి గుంటల్లా ఉన్నాయి. అతని వాలకం చూస్తే మనసు ద్రవించింది. మా ఆవిడ వైపు చూశాను, కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ. ఎలా బాబూ, ఏమైంది జానికమ్మకి అంటూ ఆతృతగా అడిగింది సుబ్బారావుని. ఒంటికి నిప్పంటుకుందమ్మా, టయానికి ఎవరూ లేరు. ఈడనే అమ్మా, ఈ కొట్లోనే, అగో ఆ పక్క, ఈ పక్క కొట్లోంచి జనాల్లాగా ఎత్తుకొచ్చి పాటికి బాగా కాలిపోయినదమ్మా. ఆసుపత్రిలో చేర్పించినా నా బన్నేకపోయింది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయేమో. ఇప్పుడు అతని కంట్లో చుక్క నీరు లేదు. మొహంలో అంతులేని వేదన, మాటల్లో చెప్పరానంత బాధ. పోయేటప్పుడు కూతురు గురించి దిగులు పడ్డాది బాబో, బాగా చదివిపియ్యి బాబుగారు లోనిప్పిస్తానన్నారు అంట, జ్ఞాపకం చేసింది బాబో అంటూ చేతులు జోడించాడు సుబ్బారావు. ఇంటి అడ్రస్ చెప్పి రేపోసారి కనబడమని, తప్పకుండా లోనిప్పిస్తానని చెప్పి బండి స్టార్ట్ చేస్తుంటే, ఇదిగో వచ్చేటప్పుడు మీ అమ్మాయిని కూడా తీసుకురా, అన్ని సర్టిఫికెట్లు కూడా పట్టుకురావాలి అని చెప్తూ బండెక్కింది నా శ్రీమతి. చెప్పినట్టుగానే కూతుర్ని వెంట పెట్టుకొచ్చాడు సుబ్బారావు. ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాం. దబ్బ పండ్లలా ఉండే జానకమ్మ సుబ్బారావుల కూతురు నల్ల తుమ్మకట్టెలా ఉంది. మొదటిసారి చూస్తున్నాం. నీ కూతురా? ఎప్పుడూ కొట్టు దగ్గర చూడలేదే అన్నాను. అవును బాబో, మా ఆడదాని కూతురంటే అపురూపం. పొద్దోకులు బాగా చదువుకో చదువుకో అని చెప్పేది, కొట్టుకాడికి రానిచ్చేది కాదండే అన్నాడు కళ్ళ నిండా నిండిన మమకారంతో కూతురు వైపు చూస్తూ. అమ్మాయి అందించిన సర్టిఫికెట్లు చూస్తూ అయోమయంలో పడిపోయా. అమ్మాయి పేరు పార్వతి, తండ్రి పేరు కైలాసం అని ఉంది. అదే అడిగాను సుబ్బారావుని అదేంటని. విషయమంతా వివరించాడు. అవును బాబో, అమ్మాయి మా సొంత కూతురు కాదండి, మా ఊళ్ళో మా పక్కింటో ఉండి వీరీశం గారి మనవరాలండి. ఆరి పెద్ద కొడుకు గారి కూతురు అన్నమాట. ఆ బాబుగారు రాజమండ్రిలో ఉండేవారండి. ప్రమాదంలో ఈ అమ్మి అమ్మ బాబు ఇద్దరూ పోనారండి.
ఇలా నాయనమ్మ తాత ఈ అమ్మిని తెచ్చేసుకున్నారు. అప్పుడు ఈ అమ్మికి 2 ఏడండి. మేము పక్కనే ఉండేవారం కదండే. ఈ అమ్మి మాకు బాగా చేరికయిందండి. మాకా బిడ్డలు లేరు. మా జానికమ్మ మాగారాబం చేసేసింది ఈ అమ్మిని. ఆ అమ్మాయికి 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఓ పాలి ఈ అమ్మి నాయనమ్మ తాత యాత్రలకని వెళ్తాము అంటూ పిల్లని మా దగ్గర ఒగ్గీసి వెళ్ళారండి. వెళ్ళినోళ్ళిగా తిరిగి రాలేదండి. అక్కడెక్కడో కేదార్నాథంలోనంట ముంపు కొట్టుకుపోయారట. ఆనకి వీళ్ళ బాబాయ్ పిన్ని ఈ అమ్మిని తీసుకుపోయి చదువు మానిపించేసి నానా యాతన పెడతాంటే ఈ పిల్ల పారెళ్ళి మా కాడికి వచ్చేసిందండి. ఊళ్ళో పెద్దాలతో పంచాయతీ ఎట్టించాడండి వీళ్ళ బాబాయ్. ఈ అమ్మాయి అండి వాళ్ళ కాడికి వెళ్ళనంటే వెళ్ళనని పట్టుపట్టేసిందండి. మేము చదివిస్తామని మాటిస్తే పెద్దోళ్ళు మా కాడే ఉంచేసినారండి. అయినానండి ఆ ఊళ్ళో వీళ్ళ బాబాయ్తో తిప్పలు తప్పలేదండి. అందుకే మేము ఈ ఊరు వచ్చేసి బతుకుతున్నాం బాబు. మేస్త్రీ పని చేస్తున్నాను, బాగానే సంపాదిస్తున్నాను. అయినా సరే ఏళ్ళకి సన్నీళ్ళు తోడు అంటూ మా జానికమ్మ బొండాలు వ్యాపారం పెట్టేసి నన్ను ఒగ్గేసిపోనాది బాబు. చివరి మాటలు చెప్పేటప్పుడు సుబ్బారావు కంఠం పూడుకుపోయింది. కథంతా విన్న మేమిద్దరం దీర్ఘంగా నిట్టూర్చాం. ఆ రాత్రి మా ఇద్దరి మధ్య జానికమ్మ ప్రస్తావనే. ఆవిడ పెద్ద మనసు, ఆవిడ మంచితనం గురించిన చర్చే జరిగింది చాలాసేపటి వరకు. మా శ్రీమతి నిద్రలోకి జారుకుంది, కానీ నాకు నిద్ర పట్టలేదు. అన్నీ ఆలోచనలే. మా పెళ్ళై 7 ఏళ్ళు కావస్తోంది. మాకు సంతానయోగం కలగలేదు. అన్ని పరీక్షలు చేయించుకున్నాం, ట్రీట్మెంట్లు తీసుకున్నాం. అయినా ఫలితం శూన్యం. బంధువులంతా తలో సలహా ఇచ్చారు. సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళమని, బంధువుల్లో ఎవరి బిడ్డనైనా దత్తత తీసుకోమని. అబ్బే, అవేవి మాకు నచ్చలేదు. అనాథాశ్రమం నుండి బిడ్డను తెచ్చి పెంచుకోవాలని మాత్రం నాకు కోరికగా ఉండేది. కానీ దానికి మా శ్రీమతి ఒప్పుకోలేదు. పల్లెటూళ్ళలో చదువు సంధ్యలు లేని జానికమ్మ లాంటి వాళ్లకుండే కల్మషం లేని మనసు మాలా చదువుకున్న వాళ్లకు ఉండదుగా. ఆలోచిస్తూ ఏ తెల్లారుజామునో నిద్రలోకి జారుకున్నాను. ఏమండి, ఓసారి అనాథాశ్రమానికి వెడదామండి అంది మా శ్రీమతి నా ప్లేట్లో ఇడ్లీలు వడ్డిస్తూ. ఎందుకు? ఎవరి పుట్టినరోజులు పెళ్లి రోజులు లేవుగా ఇప్పట్లో అన్నాను సాలోచనగా. ఎందుకంటే ఆయా సందర్భాలలో అనాథ పిల్లలకి చాక్లెట్లు, కేకులు, పుస్తకాలు, బట్టలు లాంటివి ఇవ్వడం మాకు అలవాటు. అబ్బా, అది కాదండి, మనం ఒక అమ్మాయిని తెచ్చి పెంచుకుందామని అంది మా శ్రీమతి. అద్దిరిపడి చూశాను ఆమె వైపు. ఏమిటి? ఏమన్నావు? నేను విన్నది నిజమేనా? సంభ్రమాశ్చర్యాలతో ప్రశ్నించాను. నిజమేనండి సమాధానం ఇచ్చింది నా శ్రీమతి దృఢంగా. మరి కులం, గోత్రం వగైరా వగైరా అన్నాను అనుమానాస్పదంగా. ఇది వరకు నేను ఈ ప్రపోజల్ తీసుకొస్తే 1,00,000 అనుమానాలతో ససేమిరా అన్న నా శ్రీమతి ఇంత త్వరగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఏ పట్టింపులు లేవండి నాకు. జానికమ్మే నాకు ఆదర్శం. బోండాలు చేసుకునే జానికమ్మ కంటే బ్యాంకులో పనిచేసే నేను తక్కువ తిన్నానా అంది. ఆవిడ మొహంలో స్థిరత్వం కొట్టొచ్చినట్టుంది. ఇదేదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయంలా మాత్రం లేదు. బాగా ఆలోచించి చెప్తున్నట్టు ఆమె కళ్ళలోనూ మొహంలోనూ ప్రస్ఫుటమవుతోంది. జానికమ్మ బ్రతికుండి ఒక అమ్మాయిని అనాథ కాకుండా కాపాడింది. చనిపోయి మరో అనాథ బాలికకు ఆసరానివ్వబోతోందని అనుకుని మనసులోనే జానికమ్మకు అంజలి ఘటించాను. అన్నట్టు ఆ జానికమ్మ కూతురు పార్వతికి మాత్రం మేము బ్యాంక్ లోన్ మంజూరు చేయలేదండి. ఎందుకంటే ఆ అమ్మాయి చదువుకు కావలసిన డబ్బు మేమే స్వయంగా ఇచ్చి చదివిస్తున్నాం కాబట్టి. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి శ్రీమతి లలితా వర్మగారి రచన జానికమ్మ కథ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే
లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.